నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత వల్ల రైతులు క్యూలో నిలబడి వర్షాలకు తడుస్తూ యూరియా కొనుక్కోవాల్సి వస్తుంది. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఈ యూరియాను కొంతమంది యూరియా రేటు కూడా ఎక్కువగా అమ్ముతున్నారు. కొంతమంది దాన్ని వచ్చిన యూరియాను మన స్టాకుల్లో చూపించకుండా వేరే గోడౌన్లో పెట్టి యూరియాను మార్కెట్లలో కూడా చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడు. యూరియా బస్తా అది 260 రూపాయల చొప్పున అమ్మాల్సి ఉండగా బహిరంగ మార్కెట్లో 350 నుంచి 375 రూపాయల వరకు అమ్ముతున్నారు. అలాగే డిఏపి బస్తా 1350 రూపాయలు కాగా అది 1550 రూపాయలు తీసుకుంటున్నారు. దీంతో రైతులు ప్రాథమిక సహకార పరపతి సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు, రైతు సేవా కేంద్రాలకు వెళ్తున్నారు. అక్కడేమో స్టాకు అరకొరగా ఉంది. పైగా కొత్తగా నియమించిన త్రిసభ్య కమిటీ సంఘాల సిఫారసులు అధికారం కావడంతో 200 టన్నుల ఎరువులు వచ్చిన ఒక రోజులోనే ఖాళీ అవుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో యొక్క పరిస్థితి. ఏడ చూసినా కూడా యూరియా అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా కొరత చాలా ఉంది. రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో ఈ ఏడాది ఇప్పటికీ 65% పంటలు సాగాయని వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాగు తగ్గిన పెరిగిన అమ్మకాలు. యూరియా మొత్తం గోడంలో దాచుకోవడం వల్ల కూడా రైతులకు అందుబాటులేదు. ఇంకా తెలంగాణలో చూసుకుంటే మన పరిస్థితి తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ కూడా ఇంకా ఘోరంగా ఉంది. ఎరువులు గోస, సర్కారు తమాసా. రైతులు చాలా అవస్థలు పడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఏడ చూసినా క్యూ లైన్లలో ఎరువుల కోసం, ఏడ చూసినా స్టాక్ చూపించట్లేదు. చాలామంది యూరియా కోసం అట్టడుగుతున్న రాష్ట్రం. ఎక్కడికక్కడ ఆందోళనలు, రాస్తారోకులు. యూరియా ఎందుకు ఇవ్వరని నిలదీతలు. పోలీసులు అడ్డుకున్న ఆగని నిరసనలు. బస్తీ కుస్తీల్లో పల్లెల మధ్య పంచాయతీ. ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితులు. క్యూ లైన్లో సొమ్ముసిల్లుతున్న అన్నదాతలు. చాలామంది రైతులు చూడండి, తెలంగాణలో అయితే ఇంకా ఘోరంగా ఉంది యూరియా కొరత. ఎక్కడ చూసినా కూడా యూరియా కొరతతో రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. ఏడ చూసినా యూరియా కొరత, ఇబ్బందులు పడుతున్నారు. ఏమిటంటే దీని మీద ఈ కేంద్రం నుంచి ఎరువులు సరిగా రావట్లేదని కొంతమంది, వచ్చినా దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారనేది కొంతమంది కూడా తెలుస్తుంది. కానీ రైతులకు అయితే చాలా ఉందండి. బస్తా యూరియా ఇప్పించలేక బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు నిందులేసుకుంటూ కాలం గడిపేస్తున్నాయి. కొరత ఉన్నదని ఒప్పుకోరు, లేదని ఇప్పించలేరు. ఇదంతా అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ఆడుతున్న దాగుడు మూతలు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర అనేది కూడా మన తెలంగాణలో తెలుస్తుంది. ఎందుకంటే కేంద్రం ఇస్తుంది అని చెప్తుంది, కాంగ్రెస్ ఇవ్వలేదనూ చెప్తుంది. మళ్ళీ రైతులతో ఈ యూరియా లేక చాలా అవస్థలు పడుతున్నారు. దీని పరిస్థితి ఏమి, దీని ప్రభావం చూసుకుంటే యూరియా కొరత వల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే యూరియా అనేది లేకపోతే రైతులు క్యూలలో నిలుచుకుంటున్నారు. తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ధర్నాలు చేస్తుంది. యూరియా కోసం పోరాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. యూరియా కొరత తీర్చలేకపోతున్న సర్కారును తీరును నిర్వహిస్తూ గురువారము చెండూరు చౌరస్తాలో రైతులతో కలిసి ధర్నా చేస్తున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు. యూరియా పోరులో రైతు నెత్తురోడారు. మహబూబాబాద్ జిల్లా ఆగ్రోస్ కేంద్రం వద్ద గురువారం జరిగిన తోపులాటలో ఒక వ్యక్తి కింద పడి గాయాలైనాయంట. ఎన్నో చూస్తే ఈ రైతుల కోసం యూరియా కోసం చాలా అవస్థలు పడుతున్నారు. దీని పరిస్థితి ఏమనేది కూడా మనకు తెలియకుండా పోతుంది. ఈ యూరియా కొరత వల్ల ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు, చాలా చేస్తున్నారు.
ఈ యూరియా కొరత దీని పరిస్థితి ఏమని చూసుకుంటే 2 రాష్ట్రాల్లో కూడా యూరియా కొరత ఉందండి. దీన్ని మనం ఏం చేయాలనేది ఏమైనా కూడా చూసుకుంటే ఈ ఎరువుల పరిస్థితి ఏమైనట్టు కూడా మనకు తెలియట్లేదు. ఈ మన కేటీఆర్ గారు ఈ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికే 20 లక్షల టన్నులు సరఫరా చేసినట్లు కూడా కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరో 2 లక్షల టన్నులు రాబోతున్నట్లు కూడా కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. మేము ఎరువులు ఇస్తున్నాము, రాష్ట్రం ఏం చేస్తుందో ఏమో అనేది కూడా తెలియట్లేదు. కేటీఆర్ గారు ఏమంటున్నారంటే ఎరువులు ఎవరిస్తే వాళ్ళకు మేము ఉపరాష్ట్రపతి దాంట్లో మద్దతు ఇస్తామని అంటున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో లేదు, ఎరువులు ఇచ్చేది ఎవరు? బీజేపీ గవర్నమెంట్ ఇవ్వాలి. రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఎరువులు ఇస్తే ఏ పార్టీకి ఓటేస్తారనేది కూడా వాళ్ళు చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ కాంగ్రెస్ మంత్రులు రోజు అడ్డగోలుగా మాట్లాడడం వల్లే కొందరు వ్యాపారులు అక్రమంగా నిలువ చేస్తున్నారు, మరికొందరు దారి మళ్లిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న యుద్ధ వాతావరణం వల్ల కొంత సమస్య తలెత్తిన మాట వాస్తవమైనా కేంద్రం రాష్ట్రానికి అవసరమైనంత యూరియా సరఫరా చేసింది. ఈ ఏడాది 20 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా గత ఏడాది మిగిలిన నిలువలు ఈ ఏడాది కొత్తగా పంపించింది కలుపుకొని తెలంగాణ ఇప్పటికీ 20 లక్షల టన్నులు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మరో 2 లక్షల టన్నులు రాబోతుంది చూడు అని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎరువులే ఇవ్వట్లేదు, కేంద్రం మెడలు వంచైనా యూరియా తెస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు అంటున్నారు. కేటీఆర్ గారు ఏమంటున్నారు? ఎవరు యూరియా ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తామని కేటీఆర్ గారు అంటున్నారు. యూరియా అవస్థలు తీరేది ఎప్పుడు చెప్పండి? అవసరం మేరకు యూరియా పంపిణీ లేకపోవడంతో అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. వృద్ధులు మహిళలు అనే తేడా లేకుండా ఏకుజాము నుంచి గంటల తరబడి పడిగాకులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి గురువారం 444 బస్తాల లారీ లోడు వచ్చింది. లయ్యా గ్రామాల నుంచి సుమారు 1000 మందికి పైగా రైతులు ఉదయం కార్యాలయం వద్ద బారులు తీరారు. మరిపేడ పట్టణంలో యూరియా పంపిణీలో జరిగిన తొక్సులాటలో వృద్ధ రైతు తలకు తీవ్ర గాయమైంది. నల్గొండ జిల్లా కొత్తపల్లి సహకార సంఘానికి 440 బస్తాల యూరియా వచ్చింది. ఒక్కొక్కరికి 3 బస్తాల యూరియా పంపిణీ చేయగా చాలామందికి అందలేదు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో ఆయా గ్రామాలకు చెందిన రైతులు తెల్లవారుజామున సహకార సంఘం వద్ద చేరుకొని వరుసలో ఉన్నారు. సహకార సంఘం సిబ్బంది రాకున్నా వరుసలో చెప్పులు, ఇటుకలు, రాళ్ళు పెట్టారు. ఉదయం 11 గంటలు సహకార సంఘం సిబ్బంది యూరియా లేదు అని బోర్డు పెట్టేశారు. రైతులు బాధపడారు. చూడండి, పొద్దున్నే వచ్చి రైతు సహకార సంఘాల మీద నిలబడితే యూరియా లేదని చెప్పేస్తున్నారు. దీనికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా యూరియా కొరత ఉంది. కేంద్రం ఏమో ఇచ్చినా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేదంటున్నారు. తెలంగాణలో చూస్తే యూరియా కొరత ఇంకా ఎక్కువగా ఉందండి. దీనికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే కేంద్రం మెడలు వంచైనా యూరియా తెస్తాం అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా రాష్ట్రానికి యూరియా తెస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విదేశాల నుంచి యూరియా దిగుమతిలో కేంద్రం విఫలమైందని, రాష్ట్ర సీఎం యూరియా కోసం కేంద్రాన్ని పలుమార్లు అడిగినా సహకారం లేదని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపడం లేదని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అవగాహన లేక వితండవాదం చేస్తున్నారని గురువారం వ్యవసాయ కమిషనరేట్లో ఆయన మాట్లాడారు. చూడండి, ఇది మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక సైడు, కేటీఆర్ గారు ఒక సైడు, కిషన్ రెడ్డి గారు ఒక సైడు, ఇలా అందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ రైతుల కష్టాలు తీరేది ఎప్పుడు, రైతులకు యూరియా దక్కేది ఎప్పుడు అనేది కూడా ముందుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా యూరియా కొరత ఉంది. దీనికి కేంద్రం నుంచి వచ్చేది మేము అవసరం మించి యూరియా పంపిస్తున్నాము, కానీ ఇది దొడ్డిదారిన బ్లాక్ మార్కెట్లోకి వెళుతుంది అనేది కూడా కేంద్రం చెప్తుంది. మరి రైతులకు ఎవరు ఏమనుకున్నా కూడా రైతులు తగిన యూరియా ఇచ్చి ప్రోత్సహించాలనేది అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి.